కొత్తగా వివాహమైన ఒక ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం ఇది. అమ్మా, ఎలా ఉన్నావు? నువ్వు బాగా ఉంటావు. ఎందుకంటే కుటుంబంలో నీకంటే ఓర్పుతో ఎవరు ఉండగలరో నీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. అమ్మా, అందరూ ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడని, నా జీవితమంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది పెళ్ళంటే ఒక అందమైన పూలపానపు కాదు అని. కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్థమైంది. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నా కోసం. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు అందరూ. మన ఇంట్లోలాగా నైట్ దుస్తులతో, పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతి క్షణం మామయ్య, అత్తమ్మ, భర్త, మరదళ్ళు, పిల్లలు అందరి పిలుపులకి నేను సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పనుకున్నట్లు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. ప్రతి క్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు. కానీ నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గర సుఖంగా, హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు కూడా వస్తుంది నాకు. ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని, మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు, సమస్యలు లేనట్టు నీ చల్లని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని అని ఎంతో అనిపిస్తుంది నాకు. అప్పుడే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకొని ఒక ఇంటి నుండి మరో ఇంటికి వచ్చిన దానివేగా. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు, సేవలు చేసి ఉంటావు కదా. నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని, శాంతిని, సౌకర్యాలన్నీ మాకు అందించావో వాటిని నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది అమ్మా. నేను చెప్తున్నా అమ్మా, కొంతకాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నీవు ఎలాగైతే నీ కుటుంబాన్ని ముందుకు నడిపి అందరినీ ప్రేమగా చూసుకున్నావో నేను కూడా నా ఈ కొత్త కుటుంబాన్ని, కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిన్ను చూసి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి. అమ్మా, నేనొకటి చెప్తున్నా. నీ దగ్గర నిన్ను చూసి ఈ జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా. హాయ్ మిత్రమా, ఈ ఉత్తరంలో ఉన్నది వింటే మనం ఒకటి నేర్చుకోవాలి. మనం ఏదైనా తల్లి, తండ్రి దగ్గరే ముందు ప్రతిదీ నేర్చుకుంటాము. వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో పిల్లలు అదే విధంగా నడుచుకుంటారు. ప్రతి తల్లి, తండ్రి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి.